నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉత్తమ సాహిత్యం మానవత్వానికి మార్గదర్శనం చేస్తోందని, సమాజ ఉన్నతికి సోపానంగా నిలుస్తోందని మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. సాహిత్య లక్షణం మానవత్వం అయినప్పుడు సమాజంలో అనేక సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్లో హరిత రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అధ్యక్షతన ఇందూరు యువత వ్యవస్థాపకుడు మద్దుకూరి సాయిబాబు రాసిన మనశ్శాంతి కోవెల సాంఘిక నవలను ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి ఆవిష్కరించారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం సాహిత్యం మానవత్వం అంశంపై కీలక ఉపన్యాసం చేశారు. ముఖ్య అతిథి మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ, సాహిత్య లక్షణం మానవత్వం అయినప్పుడు సమాజంలో అనేక సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మానవ సంబంధాలు రూపాయి చుట్టూ తిరుగుతున్నాయని ఆయన అన్నారు. సాయిబాబు ఇలాంటి నవల తీసుకురావటం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కవయిత్రి అమృతలత, తెలంగాణ యూనివర్సిటీ ఆచార్యులు త్రివేణి, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, నరాల సుధాకర్, కాసర్ల నరేష్, తిరుమల శ్రీనివాస్, కంకణాల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సహజంగా పిల్లల్లో కోరికలు ఎట్లుంటాయి, తానేదో పెళ్లి చేసుకుని భర్తతో ఏదో విధంగా ఊహల్లో వేధిస్తూ ఉంటారు. ఆ సమయంలో అవన్నీ త్యజించి సమాజం కొరకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడి నుంచో అల్బేనియా, భారతదేశంలో కల్కటాకు రావడం జరిగింది. కోల్కతాలో ఆమె వచ్చిన తర్వాత ఒక చిన్న ఆశ్రమం పెట్టి అందులో కుష్ఠవ్యాధిగ్రస్తులకు సేవలు చేస్తున్నాం. ఎదురుగా ఒక టెంపుల్ ఉంది, కాళీ టెంపుల్. సో ఆ పూజారి ఉన్నాడు అక్కడ. ఆయన ఇక్కడ వీళ్ళకు చేస్తూ ఉంటే ఆయన అక్కడ కొద్దిగా ఎందుకో డిస్టర్బెన్స్ జరుగుతుంది పూజలకు. అదే రోజు నా పూజలకు డిస్టర్బెన్స్ వస్తుంది, ఇక్కడ ఏదో విధంగా ఈ ఆశ్రమాన్ని తీసేయాలని చెప్పేసి ఉద్దేశంతో లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కనిపించిన దృశ్యం చూసి మొత్తం మర్చిపోతాడు. ఏముంటుంది ఆ దృశ్యం? 18 సంవత్సరాల వయసులో అవసాన దశలో ఉన్నటువంటి ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుని తన ఒడిలో బండబెట్టుకుని వాడు వాంపింగ్ చేస్తుంటే 2 చేతులు పెట్టి దోశలుగా పడుతుంది, అందులో వాంపింగ్ చేయండి. అది చూసిన తర్వాత అతనికి కనిపిస్తుంది, నేను ఇన్ని రోజులు ఒక రాతి విగ్రహాన్ని పూజిస్తున్నా, కానీ దేవుడు ఎక్కడో లేడు. సో మరి ఆమె ఎట్లా ఎదిగింది, ఏమిటంతా డిఫరెంట్ స్టోరీ. దాంట్లో కొంత
మతపరంగా ఉంటే ఉండొచ్చు, అవన్నీ పక్కన పెడదాం. బట్ సమాజ సేవ గురించి మనం మాట్లాడినప్పుడు మరి అంత చిన్న వయసులో అలాంటి భావనలు రావడం చాలా తక్కువ మందికి వస్తూ ఉంటాయి, అరుదు. మరి అంత మంచి వ్యక్తిత్వాన్ని వారికి అలవర్చినందుకు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులని మొట్టమొదట నేను ఇక్కడ మనము అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. వారి తల్లి ఎక్కడో నేను అడిగాను ఇంతకుముందు తల్లి ఉందా అని, అందుకే తల్లి కింద పడబెట్టిందని కూడా నేను మనసులో అనుకున్నాను. సో మరి ఆ తల్లికి ఆ తండ్రికి నిజంగా కూడా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏదో ఉన్నత స్థానంలో చూడాలని అనుకుంటారు తప్ప సమాజ సేవ చేయడానికి ఎవరు కూడా ఒప్పుకోరు. అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, రక్తదానం చేయడంతో ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చని బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ అన్నారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడంలో రక్తదాతల పాత్ర కీలకమని ఆమె కొనియాడారు. బోధన్ పట్టణంలోని గంజ్ రోడ్డులో ఆరోగ్య జ్యోతి ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్తం లభించక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. గర్భిణీలకు, రోడ్డు ప్రమాద బాధితులకు రక్తదాతలు ప్రాణం పోసిన వారవుతారని చెప్పారు. రక్తదాతలను ఆమె అభినందించారు. అనంతరం ఆ ట్రస్ట్ స్థాపకురాలు జ్యోతి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం, క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ అవసరమైన చోట ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తాన్ని బోధన్, బాన్స్వాడ, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్, పచ్చల నడుకూడ గ్రామాల మధ్య నెలకొన్న సరిహద్దు వాగు సమస్యను పరిష్కరించి 2 గ్రామాలు శాంతి నెలకొల్పాలని జాన్కంపేట్ గ్రామస్తులు ప్రజావాణి కార్యక్రమంలో నిరసన తెలిపారు. 2 రోజుల్లో ఇరు గ్రామాల సమస్యను పరిష్కరిస్తానని అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా హామీ ఇవ్వడంతో వెనుతిరిగారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి జాన్కంపేట్ గ్రామస్తులు సరిహద్దు వాగు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ప్రజావాణిలో తమ సమస్య పరిష్కరించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించుకొని కూర్చొని ప్రజావాణిలో బైఠాయించారు. సమస్యను 2 రోజుల్లో పరిష్కరిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా సముదాయించడంతో జాన్కంపేట్ గ్రామస్తులు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాన్కంపేట్ గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరు గ్రామాల మధ్య పెండింగ్లో ఉన్న సరిహద్దు వాగు సమస్యపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వం దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సరిహద్దు వాగు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాన్కంపేట్ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల్ జాన్కంపేట గ్రామము, మా పక్కన ఉన్నటువంటి పచ్చలనాడు కూడా ప్లస్ జాన్కంపేట మధ్యన ఉన్నటువంటి వాగు సమస్య గత 30 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాలు అంటే బ్రిడ్జ్ ఉట్టకన ముందు నుంచి, బ్రిడ్జ్ ఉట్టనప్పుడు మేము అంతా బాగానే ఉన్నాం, వాళ్ళు బాగానే ఉన్నారు, మేము బాగానే ఉన్నాం. బ్రిడ్జ్ అయిన తర్వాత మా చిన్న ఊరు, వాళ్ళ ఊరు మెజార్టీ వచ్చేసి ఓటర్ లిస్టు 6,000 నుంచి 7,000 ఉంటుంది, మాది 1,500 ఉంటుంది. సో మేము వాళ్ళతో కొట్లాడకు, ఊతులాడకు మేము ఎప్పుడు పోలేదు. మాకు కూడా మా గృహ అవసరాలకు, మా పేదోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు, అందరు ఉంటాడు. మేము మస్కట్లు, దుబాయ్లు పోయి మా అన్నదమ్ములు, మా బాబులు సంపాదించుకున్నటువంటి ఇల్లు కట్టుకుందామని, పేద గుడిసెని తీసి ఇల్లు కట్టుకుందామంటే ఉచిక కొడుకోవడానికి మా ఊర్లో పక్కనే సముద్రం ఉన్నా తాగడానికి నీటి చుక్కలేనట్టుగా మాకు పెద్ద వాగున్నా అదేమంటారంటే మా పక్కూరు వాళ్ళు ఇది మాది, మీకు శివారు లేదు, ఏం లేదు, మైనింగ్ డిస్ట్రిక్ట్ మాకంటూ సంబంధం లేదు, ఓన్లీ ఇది మా సొంత ప్రాపర్టీ, వాగు అనేది మా నడుకుడ గ్రామం ప్రాపర్టీ కాబట్టి మీకు ఇయ్యము అని చెప్పేసి మా ఊరికి ఏదైనా పట్టుకపోవడం, మేము వాగులో బట్టలు వింటుకుంటే బట్టలు ఎత్తుకపోవడం, మా పిల్లలు కానీ ఎవరైనా పోతే వాళ్ళని బెదిరించడం, మాకు ఎట్లాంటి ఇబ్బందులు కలిగిస్తున్నారంటే ఇట్లాంటి విన్నపాలు ఎన్నో మన కలెక్టర్, ఇంతకుముందు ఉన్న కలెక్టర్లకు, మా ఆర్మూర్ ఎంఆర్ఓ వారికి, మా పోలీస్ సెక్షన్ వారికి అందరికి చెప్పినా మీరు చిన్నూరయ్య మీతో ఏం కాదు, మేము ఏం చేయగలుగుతాం, వాళ్ళు పెద్దరు అంటే మేము ఎట్లా భయపడుతున్నామో మా వేల్పూర్ పాలక మండలం కూడా అట్లనే భయపడుతుంది. సో మేమేం చేసినాం, మాకు న్యాయం ఎక్కడ జరుగుతుందంటే కలెక్టర్ వస్తే మాకు న్యాయం చేస్తారని చెప్పేసి చిన్న విన్నపంతో మా సమస్య ఏంటంటే మాకు గృహ అవసరాల కొరకు, మా అవసరాల కొరకు, మా ఊరు అవసరాల కొరకు మాకు ఉసుక అవసరం ఉంది. మా ఉసుక అవసరం ఉన్నా కానీ మేము బయట నుంచి కొనుక్కుంటున్నాం. అంటే చారణ కోడికి బారణ మసాలా పెడుతున్నాం మేము ఇక్కడ మా సరిహద్దు. బాసర ట్రిపుల్ ఐటీని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాను ఎల్లవేళలా విద్యార్థులకు అండగా ఉంటారని, సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
నిర్మల్ జిల్లాలోని బాసర త్రిపుల్ ఐటీ కళాశాలను స్థానిక శాసనసభ్యుడు పవర్ రామారావు పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలేజీలో పర్యటించి సౌకర్యాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య, వైద్యంతో పాటు ప్రజా సమస్యలపై తాను ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. త్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విజిలెన్స్ అధికారులతో ఎంక్వైరీ చేయిస్తానని సరస్వతీమాత సాక్షిగా శపథం చేశారు. అత్యవసర సమయాల్లో తనను ఫోన్ ద్వారా సంప్రదించాలని విద్యార్థులను కోరారు. పర్వాలేదు, మీ జే ఎగ్జామ్ సర్టిఫికేట్ చూపించి మన ఎగ్జామ్ టికెట్ చూపించి వినకుండా నీకు చెప్తాను. మీరు అనవసరంగా బయట అంటే పాస్ ఇయ్యం. అంటే చెడు ఆలోచనలు చాలా బరిపోతున్నారు, డ్రగ్స్ విషయం బాగా బరిపోతున్నారు. దానికోసం మీ పేరెంట్స్ వస్తే, మీ గార్డియన్స్ వస్తే ఖచ్చితంగా ఇస్తాం. మీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తా అంటే కూడా దానికి కూడా ఇస్తాం. ఇవ్వకుండా నాకు ఫోన్ నెంబర్ చేయాలి, నేను ఇప్పిస్తాను. బట్టిగానే టైం పాస్ కోసం పాసర్ పోతారు అంటే నేను కూడా చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతను ప్రముఖ కవి జయ జయ హే తెలంగాణ గీతం ఫేమ్ డాక్టర్ అందశ్రీ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తన ఇష్టదైవం ముదోల్ మండలం బాసర గోదావరి నదీ తీరంలో కొలువైన శ్రీ సరస్వతి మాతను సోమవారం నాడు ప్రముఖ గేయ రచయిత జయ జయ హే తెలంగాణ గీతం ఫేమ్ డాక్టర్ అందశ్రీ దర్శించుకున్నారు. మొదట గోదావరి నదిలో స్నానమాచరించిన అందశ్రీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందశ్రీకి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు, వైదిక బృందం తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాట అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్రీయ గీతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని చెప్పారు. తన ఇష్టదైవమైన అమ్మవారి దర్శనానికి విచ్చేసి వాహనదారులు తమ తమ వాహనాలపై గల పెండింగ్ చలాన్లను త్వరితగతిన చెల్లించుట కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించడం జరిగిందని జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు రాయితీ గడువు తేదీని పొడిగించడం జరిగిందని వాహనదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వాహనదారులందరూ పెండింగ్ చలాన్లను చెల్లించడానికి ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు గడువును పొడిగించిందని జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. ద్విచక్ర వాహనాలపై మరియు 3 వీలర్స్పై 80% రాయితీ, ఆర్టీసీ వాహనాలకు 90% రాయితీ, లైట్ మోటార్ వాహనాలకు మరియు భారీ వాహనాలకు 60% వరకు రాయితీ కలదని ఆయన వివరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాయితీ ముగిసిన తేదీ తర్వాత పెండింగ్లో ఉన్న ఈ చలాన్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతోందని ఆయన తెలిపారు. వాహనదారులు ప్రభుత్వ రాయితీని సద్వినియోగపరచుకోవాలని అన్నారు. పెండింగ్ ఈ చలాన్లు చెల్లించని వారికి మోటారు వాహనాల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతోందని ఆయన హెచ్చరించారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్పై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం హైకోర్టు జోక్యంతో వీగిపోయింది. చివరకు ధర్మం గెలిచిందని మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్ ఈ సందర్భంగా అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతను పదవి నుంచి తొలగించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ప్రయాణించగా ఎట్టకేలకు అవిశ్వాసం వీగిపోయింది. దీంతో పండిత్ వినీతకు పదవీ గండం తప్పింది. ఈ సందర్భంగా చైర్మన్ వినీత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనను పదవి నుంచి తప్పించేందుకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా చివరకు న్యాయం గెలిచిందని అన్నారు.
తనకు అనుకూలంగా 2019 చట్టం ప్రకారం సెక్రటరియేట్ నుంచి ఆదేశాలు రావటం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం 25 మంది కౌన్సిలర్లు తనను వ్యతిరేకించాల్సి ఉండగా 24 మంది వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. మరో సంవత్సరం సమయం ఉండటంతో అందరినీ కలుపుకొని పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఆమె కౌన్సిలర్లను ఉద్దేశించి అన్నారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన తాను అవినీతికి పాల్పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనకు సహకరించిన సభ్యులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వివరణ ఇస్తాము కొన్ని రోజుల పాటు. నమస్కారం. ఏదైతే గత నెల రోజుల పాటు మా మీద కొంతమంది కౌన్సిలర్లు భేదాభిప్రాయంతో మా మీద అవినీతి అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇది జనవరి 4వ తారీఖు నాడు ఈ మీటింగ్ అవిశ్వాసం అనేది వీగిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఆర్డీఓ గారు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2000 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2019 నాడు కొత్త చట్టం అనేది అమలు కోసం ఇది ఆర్టీఓ అనేది కన్ఫ్యూజన్తో వారు ఆ కలెక్టర్కి వారు వివరణ కోసం సేకరించడం, అదేవిధంగా సెక్రటరేట్ ద్వారా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కూడా మనకు ఆదేశాలు రావడం జరిగింది. ఇది 4వ తారీఖు నాడే ఈ అవిశ్వాసం వీగిందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్న భేదాభిప్రాయాలతో నా మీద పెట్టి గత 4 సంవత్సరాల నుండి మేము ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నాను వారిని. అయినా వారికి ఏంటో చిన్న లోపం వల్ల ఇలా పెట్టి మమ్మల్ని చైర్మన్ పదవి నుండి తొలగించాలని చాలా ప్రయత్నించారు. అది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. నా తోటి ఉన్న ముఖ్యంగా వెన్నంటూ ఉన్న నా 12 మంది కౌన్సిలర్లకి నేను ఎల్లప్పుడూ పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. వారు నాకు అవుట్రైట్గా సపోర్ట్ చేసి అదేవిధంగా ఆర్మూర్ పట్టణ ప్రజలందరి ఆదరణ పొందిన దాన్ని. పొతంగల్ మండలానికి చెందిన విశాల సహకార పరపతి సంఘం 9 మంది పాలకవర్గ సభ్యులు రాజీనామా చేశారు. మహాజన సభలో చేసిన తీర్మానం మేరకు సహకార అధికారి పాలకవర్గాన్ని రద్దు చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘంలో ముసలం నెలకొంది. గత కొంతకాలంగా చైర్మన్ సంఘ ఆదాయ వ్యయాలను సభ్యులకు తెలియజేయకుండా ఒంటెద్దు పోకడలు పోవటంతో ఇటీవల జరిగిన మహాజన సభలో పాలకవర్గాన్ని రద్దు చేయాలని తీర్మానించారు. అయినప్పటికీ ఈ తీర్మానాన్ని జిల్లా సహకార అధికారి ఆమోదించకుండా పెండింగ్లో పెట్టారు. ఈ చర్యలను నిరసిస్తూ ఆ సంఘం 9 మంది సభ్యులు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు సీఈఓ భరత్కు రాజీనామా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం వైస్ చైర్మన్ గంధపు పవన్ మాట్లాడుతూ విశాల సహకార పరపతి సంఘం సలహా కమిటీ సభ్యుల సూచన మేరకు 9 మంది పాలకవర్గ సభ్యులు రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామాకు గల కారణాలను తెలియజేశారు. గత 2 సంవత్సరాలుగా పాలకవర్గ సభ్యులకు సహకార సంఘం నుండి ఎలాంటి సమాచారం అందడం లేదని, ఆదాయం ఖర్చుల వివరాలపై పలుమార్లు ప్రశ్నించినా సమాధానం రావటం లేదని చెప్పారు. ఇటీవల జరిగిన మహాజన సభలో పాలకవర్గం రద్దు చేయాలని తీర్మానించగా సంబంధిత అధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. దీంతో 9 మంది సభ్యులు రాజీనామాలు చేసినట్లు తెలిపారు. వెంటనే జిల్లా కోఆపరేటివ్ అధికారి సభ్యుల రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఈరోజు పొతంగల్ విశాల సహకార పరపతి సంఘం డైరెక్టర్ల మందరం కలిసి సహకార సంఘంలో జరుగుతున్న పరిణామాలకు మేమంతా 9 మంది డైరెక్టర్లమే మా సలహా కమిటీ సభ్యుల సూచన మేరకు ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి సభ్యులకు కానీ మా పాలకవర్గానికి కానీ సరైన విధి విధానాలతో కూడిన సమాచారం అందలేదు. కాబట్టి మేమంతా సలహా కమిటీ సభ్యులకు, మా గౌరవ సభ్యులకు ఇచ్చిన మాట ప్రకారం మేము రాజీనామా చేస్తున్నాం. ఈ రాజీనామాను
డీసీఓ గారు వెంటనే ఆమోదించగలరని చెప్పేసి మేము కోరుచున్నాం. జనరల్ బాడీ ఆమోదం. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు కీలక పాత్ర పోషించారని జెడ్పీటీసీ గుత్పాం విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. గ్రామాలను అన్ని విధాలా పురోగమించేలా కృషి చేసి జనాభిమానాన్ని చూరగొన్నారని ఆయన కొనియాడారు. మోస్రా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు అధ్యక్షతన సోమవారం ఆయా గ్రామాల సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మోస్రా, గోవూర్, చింతకుండ, తిమ్మాపూర్, చేనెంబర్ తండా గ్రామాల సర్పంచ్లను మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఘనంగా సన్మానించినట్లు ఎంపీపీ అధ్యక్షురాలు పిట్ల ఉమా శ్రీరాములు తెలిపారు. అనంతరం స్థానిక జెడ్పీటీసీ గుత్ప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ పదవి బాధ్యతాయుతమైందని 10 కాలాలు నిలిచిపోయేలా పనులు చేస్తే గ్రామస్తుల గుండెల్లో నిలుస్తారని అన్నారు. ఆ తర్వాత సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడంలో జెడ్పీటీసీ, ఎంపీపీలు ఎంతో సహకారం అందించారని అన్నారు. తదనంతరం ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులను పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంతరావు, ఎంపీడీఓ భారతి, డిప్యూటీ తహసీల్దార్ సాయిలు, ఎంపీఓ రఫీ, మాజీ సర్పంచ్లు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు, వైస్ ఎంపీపీ శంకర్, కోఆప్షన్ మెంబర్ ఫిరోజ్, ఎంపీటీసీ మమత తదితరులు పాల్గొన్నారు. మన చింతకుంటలో క్రిమటోరియా బ్రహ్మాండంగా అయింది సార్. మళ్ళీ దుబ్బదాండలో కూడా కొత్తగా కట్టాము. మిగతా అన్ని పాతే కానీ కొంచెం రిపేర్ అవ్వలేదు. అలాగే పల్లె ప్రగతి, ప్రతి విలేజ్లో పల్లె ప్రగతి పెట్టాము. క్రీడా ప్రాంగణం కూడా మోసరా అండ్ గోవూరు మన ఈ రెండుట్లో క్రీడా ప్రాంగణం అనేది ప్లేస్ లేక మిగతా దాంట్లో మనం పెట్టలేకపోయాం. చిన్నగా ఏదో ఆటల కోసం పెట్టేస్తాం మిగతా విలేజ్లలో. మాకు ఈ సర్పంచ్ చాలా కోఆపరేషన్ చేశారు. వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పని చేస్తే అంటే నాతో అయ్యే పని అయితే నేను చేశాను. కాని పనులు ఒకవేళ చేయలేకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు అంటే ఈ పని నేను చేయలేను, ఈ రూల్కి ఇది విరుద్ధం అని చెప్పాను. వాళ్ళు కూడా అర్థం చేసుకొని మాకు సహకరించారు. ఇక స్పెషల్ ఆఫీసర్ విషయానికి వస్తే మాకు కొత్త అంటే నేను గతంలో 5 సంవత్సరాల కూడా నేను చేశాను స్పెషల్ ఆఫీసర్గా మా కొడిగిరి మండలంలో. జిల్లా వ్యాప్తంగా చిన్నపిల్లల కిడ్నాప్ ఘటనలు ఆందోళన కలిగిస్తోంది. కిడ్నాపర్ల ముఠాలు చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ జరుగుతున్న వరుస కిడ్నాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ నగరంలో 4 రోజుల క్రితం ఘటన మర్చిపోకముందే మరో 2 కిడ్నాప్ ఘటనలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు సంచరిస్తున్నాయన్న పుకార్లు ప్రజల్లో కలకలం రేపుతున్నాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్, అలాగే నగర ప్రధాన కూడళ్లలో రద్దీగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేస్తూ కిడ్నాపర్లు తమ పనిని సులువుగా ముగిస్తున్నారు. ఇటీవల నగరంలోని మాలాపల్లి ప్రాంతంలో 7 ఏళ్ల బాలుణ్ణి స్థానికంగా ఉండే యువకుడు కిడ్నాప్ చేసి హైదరాబాద్లో విక్రయించగా పోలీసులు 3 రోజుల్లోనే ఛేదించి కిడ్నాపర్తో పాటు సహకరించిన మరో 2 పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వెనుక ముఠా ఉందని పోలీసు అధికారులు పేర్కొనడం విశేషం. ఈ ఘటన జరిగి 3 రోజులు కాకముందే ఆర్మూర్ బస్టాండ్లో బస్సు ఎక్కుతున్న దంపతుల బాబును ఓ మహిళ తీసుకువెళ్లటం, ఈ విషయాన్ని అందుకున్న పోలీసులు కమ్మర్పల్లి వద్ద బస్సును తనిఖీ చేయగా బాబు దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక తాజాగా నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో 3 సంవత్సరాల బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. యాచక వృత్తితో కాలం వెళ్లదీస్తున్న దంపతులు కంటేశ్వర్ కల్లుబట్టి వద్ద కళ్ళు తాగుతుండగా మద్యం మత్తులో ఉన్న వీరి వద్ద నుంచి బాలుణ్ణి తీసుకువెళ్లినట్టు అనుమానిస్తున్నారు. రోజుకో ఘటన జరగడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, వెల్కమ్ బ్యాక్. దర్పల్లి తాజా మాజీ సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజ్కు గౌడ సంఘ సభ్యులు ఆత్మీయ సత్కారం చేశారు. ఆయన అందించిన సేవలను కొనియాడి ఘనంగా సన్మానించారు. దర్పల్లి మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజ్కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పదవీ విరమణను పురస్కరించుకుని ఆయన్ను గౌడ సంఘంలోకి ఆహ్వానించి శాలువా కప్పి పూల బొకే అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పెద్ద బాలరాజ్ మాట్లాడుతూ తనను ఆహ్వానించి ఘనంగా సన్మానం చేసిన గౌడ సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామానికి వచ్చిన నిధులను సద్వినియోగం చేశామని అన్నారు. ముఖ్యంగా గౌడ సంఘానికి రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద కొన్ని పనులు చేశామని, ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉందని చెప్పారు. మరికొన్ని పనులు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ సంఘానికి చేయూత అందించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ గౌడ సంఘానికి చేయూత అందించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, గౌడ సంఘం అధ్యక్షుడు నిమ్మల గంగాధర్ గౌడ్, మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్, గౌడ సంఘం సొసైటీ చైర్మన్ నరేందర్ గౌడ్, కోశాధికారి ప్రవీణ్ గౌడ్, సభ్యులు లాలా గౌడ్, శ్రీనివాస్, రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను కానీ నాతో ఉన్న లీడర్లు కానీ, నేను ఒకని కాదు, నాతో పాటు ఉన్న నాయకులందరూ కూడా నాకు సహకరించి గౌడ సంఘం దగ్గర కానీ, రేణుకా దేవెల్లమ్మ దగ్గర కానీ పనులు చేద్దామంటే వాళ్ళందరి సహకారంతో మనం ఒక సీసీ రోడ్, ఒక బోరు, ఒక డ్రైనేజ్ కట్టుకోవడం జరిగింది. అట్లా కొన్ని పనులు బాగున్నాయి. ఇంకా 8 లక్షల పనులు బాగున్నాయి. ఆల్రెడీ దానికి కూడా ఇసుక దూరడం జరిగింది. నేను కూడా ఇసుక కూడా ఉండొచ్చు. గోవింద్తో మాట్లాడినా, గోవింద్ బుధవారం మాస్టర్ ఒక 2-3 డ్రైనేజ్ రాగానే ఆ 8 లక్షల ఫండ్స్ కూడా ఖచ్చితంగా అవి పనులు అవుతాయి. అట్లాగే ఇంకో శుభవార్త ఏంటంటే మన సంఘ సభ్యులకి మహేష్ అన్న కూడా ఎమ్మెల్సీ కావడం మన అందరికీ గర్వకారణం. వారు కూడా కుల సభ్యులే, కుల బంధువులే కాబట్టి వారి ద్వారా కూడా నిధులు తెచ్చుకొని ఇంకా మన రేణుకా దేవెల్లమ్మ కానీ సంఘాన్ని కానీ అభివృద్ధి చెందుకుందామని ఆశిస్తున్నా. ఇంకా ఈ చిన్న చిన్న పనులే కాకుండా కొన్ని గ్రేట్ అచీవ్మెంట్స్, అంటే నేను చేసింది చెప్పుకోవడం మనం కాదు. గ్రేట్ అచీవ్మెంట్స్ అంటే సురేంద్ర కానీ, సుభాష్, మన గంగాధర్ బాబు కానీ, లాలగౌడ్ కానీ, దిగంబర్ కానీ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఆ ఛాలెంజ్గా తీసుకునేది ఏంటంటే 2 పనులు ఉన్నాయి. కొత్తగా మన సంఘం తరఫున 2 స్థలాలు కొనడం జరిగింది. 3 గుడిసెల తండ దగ్గర ఒకటి, అట్లాగే గోసంకాలను ఒకటి. ఆ 2 కూడా మా దగ్గర ఎలాంటి కాయిదాలు లేకుండా, మరి దాన్ని ఏ విధంగా పరీక్ష చేయాలి? సామాన్యంగా డాక్యుమెంటేషన్ ఉంటేనే వచ్చి ఆన్లైన్లో పరీక్ష చేయాలి. మేమందరం గ్రూపుని డిస్కస్ చేసి ఒక ఛాలెంజ్గా తీసుకొని మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఆధునిక టెక్నాలజీతో విఆర్ ఆసుపత్రిలో స్కానింగ్ ల్యాబ్ సెంటర్లను మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ప్రారంభించారు. ప్రజలు ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఆధునిక టెక్నాలజీతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ బోయినపల్లిలో విఆర్ ఆసుపత్రి చైర్మన్ వెంకటేశ్వరరావు, ఎండి నందకిషోర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంపన్న ప్రతాప్, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్ ల్యాబ్ను మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
నిజామాబాద్ నగర ప్రజలు నూతనంగా హైదరాబాద్లోని విఆర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన స్కానింగ్ ల్యాబ్ సెంటర్ల ద్వారా సంబంధిత ఆరోగ్య పరీక్షలను సరసమైన ధరలకు చేయించుకోవడానికి ఆసుపత్రి యాజమాన్యం అవకాశాన్ని కల్పించడం పట్ల ధర్మపురి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు సర్పంచ్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఏనుగు శ్వేత గంగారెడ్డి చేపట్టారని వాకర్స్ అసోసియేషన్ యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. తన సర్పంచ్ పదవీ కాలం ముగిసినందున తాను చేసిన అభివృద్ధికి వివిధ సంఘాల వారు సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి 5 సంవత్సరాలు సర్పంచ్గా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో గ్రామంలోని వివిధ యువజన సంఘాలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాకర్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు సర్పంచ్గా ఏనుగు శ్వేత గంగారెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ప్రజలతో మమేకమై ప్రతి పనిని చురుకుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించారని అన్నారు. కరోనా సమయంలో కరోనా మహమ్మారిని అరికట్టడంలో గ్రామంలో అన్ని విధాలుగా నివారణ చర్యలు చేపడుతూ ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారని ఆమె తెలిపారు. బాధితులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిత్యావసరాల సరుకులను మండలంలోని పచ్చల నడుకుడాలో కరోనా రేటును నియంత్రించడంలో మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. గ్రామాభివృద్ధి విషయంలో అధికారులను ఒప్పించి అవసరమైన ప్రతి పనిని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేసేవారని అన్నారు. అనంతరం సర్పంచ్ శ్వేత గంగారెడ్డి మాట్లాడుతూ తనకు సన్మానం చేసిన గ్రామానికి చెందిన వాకర్స్ యూత్ అసోసియేషన్, ముదిరాజ్ యూత్ అసోసియేషన్, ఆటో యూనియన్, వివిధ సంఘాల నాయకులకు, యువకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గడ్డం లింబారెడ్డి, వాకర్స్ యూత్ సభ్యులు డాక్టర్ మారుతి, జానముత్యం, వల్లం రవి, వంశీ, ఆటో యూనియన్ సభ్యులు రహీం, బైరి రవి, నిమ్మల రమేష్, బాబు, బైరి సుధాకర్, ఎంకంటి రవి, గోజ ప్రశాంత్, అఖిల్, వంశీ, మహిపాల్, లింబాద్రి, యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో ఆప్యాయంగా నన్ను అంటే వారి మధ్యలో ఉంచుకొని, వారి హృదయాలలో ఉంచుకొని వారు ఇలా సన్మానం చేయడం అంటే పదవి విరమణ విడుపులకి సన్మానం చేయడం అనేది వారి రుణం జీవితంలో తీర్చుకోలేను. ఎందుకనంటే ఈ విరమణ అనేటటువంటిది పదవికి కావచ్చు, కానీ ప్రజాసేవకు మాత్రం విరమణ అనేది ఉండదు. సో ఇప్పుడు నేనైతే గత 5 సంవత్సరాలల్లో నేనుగా ఒక్కడిగా ఎప్పుడూ లేను. వీళ్ళందరి ప్రోద్బలంతోనే ఇలా నన్ను గ్రామంలో ఎలక్షన్లలో భారీ మెజారిటీతో గెలిపించడంలో వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ భూమిక పోషించారు. అట్లనే గ్రామాభివృద్ధిలో కూడా నేను ఒక్కడిని మార్గాన్ని చేసింది ఏమీ లేదు. వీళ్ళందరి సహాయంతో, మా వార్డు సభ్యుల సహాయంతో, నా మిత్రులందరి సహాయంతో ఇలా గ్రామం అభివృద్ధిలో పోయినాం. ఇంకా చాలా చేసేది ఉంది, మొత్తం పూర్తి కాలేదు. అది కాకుండా కానీ మేమందరం కలిసి ఒక మనబడి మననిధి అనేటటువంటిది ఏర్పాటు చేసి ఇప్పుడు పాఠశాలలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో అదే. క్యాన్సర్ వ్యాధిపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోందని రెంజల్ మండల ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ప్రమోదిత అన్నారు. అనేక మంది మహిళలు గర్భాశయం, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, మగవారు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధితో ఆసుపత్రుల పాలవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కూనేపల్లి గ్రామంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ప్రమోదిత మాట్లాడుతూ ప్రస్తుతం ఆహారపు అలవాట్లు, ఇతర కారణాలతో అనేక మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని ఆమె అన్నారు. వివిధ అవయవాలకు వేరువేరు లక్షణాలతో మానకుండా పెరిగే పుండు, కణతి, ముఖ్యంగా క్యాన్సర్ ఆడవారికి రొమ్ములో గడ్డలు, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరోగ్య విస్తరణాధికారి కరిపే రవీందర్ మాట్లాడుతూ పాన్ పరాగ్, గుట్కా, జర్దా తినడం ద్వారా గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వీటికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఇవే కాకుండా బోన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినప్పుడు శరీర బరువు తగ్గడం, నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, జ్వరం వస్తూ తగ్గడం తదితర లక్షణాలుంటాయని ఆయన వివరించారు. అలాంటి సమయాల్లో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే దగ్గరలోని వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు.
మొదట్లోనే క్యాన్సర్ను గుర్తిస్తే వ్యాధిని నయం చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య కార్యకర్త, గ్రామస్తులు పాల్గొన్నారు. సిగరెట్ కానీ ఇవి కానీ కొంత మానేస్తే బాగుంటుంది. లేకుంటే మరి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి వాళ్ళకు, మిగతా వాళ్ళ కంటే వాళ్ళకి దాంట్లో ఎక్కువ ఉంటాయి. దయచేసి మీరు అందరు కూడా దీన్ని గమనించి మరి ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్టయితే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రానికి వచ్చి డాక్టర్ గారికి కానీ ఏఎన్ఎం కానీ చూపించుకున్నట్టయితే వాళ్ళు తగిన సలహాలు సూచనలు అట్లా ఉన్నట్టయితే ఏర్పాటు చేసుకుంటే, అట్లా ఉంటే వెంటనే మన ఏఎన్ఎం కానీ డాక్టర్ కానీ సంప్రదించినట్టయితే వాళ్ళు చూసి ఏదైనా అవసరం అనుకుంటే మరి క్యాన్సర్ పరీక్షలు, మెమోగ్రామ్ టెస్టులు చేపిస్తారు. దీని ద్వారా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపిస్తే దాంట్లో ఏమైనా తేలితే మీకు వెంటనే ట్రీట్మెంట్ చేసినట్టయితే తగ్గిపోతున్నది. మరి అదేవిధంగా మీరు నిర్లక్ష్యం చేసినట్టయితే గడ్డలు కానీ కంతులు కానీ ఏమన్నా ఉన్నట్టు నిర్లక్ష్యం, మగవాళ్ళకు కూడా గడ్డలు కానీ కంతలు కానీ ఏమన్నా ఉన్నట్టయితే నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. ఊరు చివరన వ్యవసాయ భూముల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లపై దొంగలు కన్నేస్తున్నారు. రాగి తీగ చోరికి పాల్పడుతూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఠానా కలాన్ గ్రామ శివారులో ఒకే ట్రాన్స్ఫార్మర్ను 5 సార్లు ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ ఎత్తుకెళ్లారు. ఎడపల్లి మండలంలోని ఠానా కలాన్ గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేశారు. అందులో నుండి రాగి కాయిల్స్ను చోరీ చేశారు. రైతు నాగభూషణం పంట పొలంలో దొంగలు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ గ్రామ శివారులో ట్రాన్స్ఫార్మర్ దొంగలు ఇలా రాగి కాయిల్స్ చోరీ చేయటం గత ఏడాది కాలంగా ఇది 5వసారి. జరిగిన దొంగతనంపై బాధిత రైతు జల్లి నాగభూషణం ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన ఎడపల్లి ఎస్ఐ విక్రమ్ విచారణ చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా అధికారులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు ఉమ్మడి జిల్లాల అధికారులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద హైస్కూల్లో విద్యార్థులకు ఉచిత కంటి, దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కోటగిరి లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్, బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించి విద్యార్థులకు పరీక్షలు చేశారు. అనంతరం డాక్టర్లు విద్యార్థులకు కంటి, దంత సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు పేస్టులు, బ్రష్లు, కంటి డ్రాప్స్ను ఉచితంగా పంపిణీ చేశారు. పాఠశాల యాజమాన్యం డాక్టర్లను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఇర్ఫాన్ అలీ, సతీష్, లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ అధ్యక్షుడు హనుమంతరావు, ప్రిన్సిపల్ అక్షర, సంతోష్, రాజు, యోగేష్, సాయినాథ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మోడల్ స్కూల్కు చెందిన 9వ తరగతి విద్యార్థిని మాలతి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 3వ స్థానంలో గెలుపొందింది. ఇటీవల కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్-17 పోటీల్లో 76 కిలోల విభాగంలో 3వ స్థానం కైవసం చేసుకుంది. ఆ విద్యార్థిని మాలతిని ప్రిన్సిపల్ బలరాం అభినందనలు తెలిపారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు కె ప్రవీణ్ కుమార్, జ్యోతి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా భైన్షా పట్టణ శివారులోని శివాలయాన్ని ముధోల్ శాసనసభ్యుడు పవర్ రామారావు పటేల్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ముక్కంటిని అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరమేశ్వరుని కృపతో ముధోల్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారత్.